నమస్కారం. అద్దంకి న్యూస్ కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. అర్జీలను పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తామన్న బాపట్ల కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. పీజీఆర్ఎస్ లో అర్జీల స్వీకరణ. విష్ణుమూర్తిని ఉత్తర ద్వార దర్శనం ద్వారా 3 కోట్ల దేవతల దర్శనం లభించినట్లన్న వేద పండితులు హరిశంకర అవధాని. నెలాఖరులోపు పన్ను చెల్లించి వడ్డీ రాయితీ పొందాలని సూచించిన కమిషనర్ రవీంద్ర. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తామని బాపట్ల కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ భరోసా కల్పించారు. సోమవారం బాపట్ల కలెక్టరేట్ లో నిర్వహించిన పీజీఆర్ఎస్ లో ఆయన ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు. వాటి పరిశీలనకు సంబంధిత అధికారులకు అందజేశారు. అర్జీలను సకాలంలో పరిష్కరించి నివేదిక అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అద్దంకి తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ శ్రీచరణ్ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండలంలోని పలు శాఖల అధికారులు హాజరయ్యారు. పీజీఆర్ఎస్ కు ఒక్క అర్జీ కూడా దాఖలు కాలేదని తహసీల్దార్ తెలిపారు. ప్రతి సోమవారం కార్యాలయంలో నిర్వహించే పీజీఆర్ఎస్ ను సద్వినియోగం చేసుకోవాలని మండల ప్రజానికానికి ఆయన విజ్ఞప్తి చేశారు. విష్ణుమూర్తిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న వారికి 3 కోట్ల దేవతలను దర్శనం చేసుకున్నంత ఫలితం వస్తుందని అద్దంకి మండలం సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం వేద పండితులు హరిశంకర అవధాని తెలిపారు. ఆదివారం ఆయన ముక్కోటి ఏకాదశి విశిష్టత గురించి వివరించారు. సింగరకొండ సువర్చల సమేత ప్రసన్నాంజనేయ స్వామి వారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న వారికి వైకుంఠ దర్శనం చేసుకున్నంత ఫలితం సిద్ధిస్తుందన్నారు. क्षेत्रभासिने भवनासी विहाराय आञ्जनेयाय मङ्गलम् वैशाखे मासि कृष्णायां दशम्यां मन्दवासरे पूर्वाभाद्रप्रभूताय मङ्गलम् श्रीहनुमते. భక్తులకు విజ్ఞప్తి, ఈ నెల 30వ తారీఖు అనగా పుష్యశుద్ధ ఏకాదశి మంగళవారం, ఆ రోజున స్వామివారి ఆ రోజున భరణీ నక్షత్రం ఆ రోజున ముక్కోటి ఏకాదశిని, ఆ ముక్కోటి ఏకాదశి విశేషమైందంటే ఈ పుష్యశుద్ధ ఏకాదశి రోజున విష్ణుమూర్తి మనకి ఉత్తర ద్వార దర్శనం ఇస్తారు. ఆ ఉత్తర ద్వార దర్శనంలో ఆ విష్ణుమూర్తిని ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారికి 3 కోట్ల దేవతల దర్శనం చేసుకునే ఫలితం వస్తుందని మనకి విష్ణు పురాణంలో ఉన్నది. కావున 30వ తారీఖు మంగళవారం రావడం ఆంజనేయ స్వామికి విశేషమైన రోజు కాబట్టి ఆ రోజు మంగళవారం 30వ తారీఖు పుష్యశుద్ధ ఏకాదశి, ఆ రోజున స్వామివారి దేవస్థానం వెనక భవనాసి కటాకలో ఉన్న ఉత్తర ద్వారంలో నుంచి వచ్చి స్వామివారి దేవాలయం వెనకాల వేయించేసి ఉన్న విశేషమైన అలంకారంతో వేయించేసి ఉన్న శ్రీ సువర్చల ప్రసన్నాంజనేయ స్వామి వారిని ఉత్తర ద్వారంలో నుంచి వచ్చి దర్శనం చేసుకుంటే వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నంత ఫలితం వస్తుందని మనకి శాస్త్రంలో ఉన్నది. కాబట్టి అందరూ కూడాను ఆ రోజున ఉదయం 5:30కి మొట్టమొదటి పూజ ప్రారంభమవుతుంది. ఆ పూజ వేదఘోష మంగళ వాయిద్యంతో ఆ పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. కావున 50 మంది భక్తులు ఆ రోజు వచ్చేసి ఆ రోజున ఈ ప్రధాన ద్వారం కాకుండా ఉత్తర ద్వారంలో నుంచి భక్తులకు అనుమతి ఉన్నది. ఉత్తర ద్వారం నుంచి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని 3 కోట్ల దేవతల దర్శనం చేసుకునే భాగ్యం ఫలితం పొంది స్వామి తీర్థప్రసాదం స్వీకరించి స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. ఈ నెల 30న వైకుంఠ ఏకాదశి పండుగ జరగనుంది. ఈ నేపథ్యంలో అద్దంకి కాకానిపాలెంలో
ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న రంగనాయక స్వామి దేవాలయాన్ని విద్యుత్ కాంతులతో అలంకరించారు. వైకుంఠ ఏకాదశికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున భక్తులకు ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు ఏర్పాట్లు చేసినట్లు ఈవో శైలేంద్ర కుమార్ తెలిపారు. కోలాటం వేసేందుకు మహిళలు దేవస్థానం వద్ద శిక్షణ పొందుతున్నారు. అద్దంకి మున్సిపాలిటీ పరిధిలో ఇంటి పన్ను, ఇతర వాణిజ్య పన్నులను ఈ నెలాఖరులోపు మున్సిపాలిటీకి చెల్లిస్తే వడ్డీ రాయితీ అవకాశం కల్పిస్తామని కమిషనర్ రవీంద్ర తెలిపారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ రెండో అర్ధ సంవత్సరానికి సంబంధించి పన్నుదారులు ఈ నెలాఖరులోపు పన్ను చెల్లించి వడ్డీ రాయితీ పొందాలని కమిషనర్ సూచించారు. వడ్డీ రాయితీ గురించి పట్టణంలో మైక్ ప్రచారం నిర్వహించినట్లు తెలిపారు. ఈ నెల 31 నుంచి జనవరి 4 వరకు విశాఖపట్నంలో సిఐటియు ఆల్ ఇండియా మహాసభలు నిర్వహించనున్నారు. మహాసభల నిర్వహణ కోసం ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అద్దంకి మున్సిపల్ కార్మికులు ఆదివారం రాత్రి విరాళాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. పట్టణంలో మహాసభల గురించి ప్రచారం చేస్తూ దుకాణాలలో విరాళాలు సేకరించారు. అద్దంకి మండలం తిమ్మాయిపాలెంలో సిఐ సుబ్బరాజు వాహన తనిఖీలు చేపట్టారు. డిస్ట్రిక్ట్ బోర్డర్ కావటంతో వాహన తనిఖీలు చేపట్టామని పేర్కొన్నారు. దర్శి, అద్దంకి వెళ్లే ప్రతి వాహనాన్ని ఆపి తనిఖీలు చేపడుతున్నామన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలన్నారు. అద్దంకి న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.